ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా చర్చ జరిగింది. సో అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఒక కీలకమైనటువంటి తనదైన శైలిలో లెక్కల గణాంకాలతో సహా దాదాపు 2-2.5 గంటల పాటు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మరోసారి ఇక్కడ వైఎస్ జగన్ ప్రధానంగా చెప్పేది 2 అంశాలు. ఒకటి, దేశ చరిత్రలోనే అమరావతి రాజధాని అంశాన్ని ఒక అతిపెద్ద స్కామ్గా ఆయన అభివర్ణిస్తూ కొన్ని లెక్కలు వివరించారు. ముఖ్యంగా 2018లో ఏ అమరావతి కోసమైతే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టవర్లు నిర్మించేందుకు ప్రతిపాదించినటువంటి అంచనా వ్యయాన్ని ఇప్పుడున్నటువంటి అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2018 ఇప్పుడు 2026 కేవలం 8 ఏళ్ల వ్యవధిలో ఈ అంచనా వ్యయాన్ని దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ చేసింది. అంటే ఇక్కడ టవర్ 1 అమరావతిలో తలపెట్టిన టవర్ 1 నిర్మాణానికి అప్పట్లో 672 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తే ఇప్పుడు ఏకంగా ఆ అంచనాని 1500 కోట్లు చేసింది. టవర్ 2 నిర్మాణానికి అప్పట్లో 700 కోట్లు అనుకుంటే ఇప్పుడు 1400 కోట్లు. జిఏడి టవర్ అప్పట్లో 535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అనుకుంటే ఇప్పుడు ఏకంగా 1040 కోట్లు. అంటే దాదాపు రెట్టింపు వ్యయాన్ని ఇక్కడ చూపిస్తోంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటేనే మరోవైపు సాధారణంగా లగ్జరీ ఫెసిలిటీస్ తోటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి 5 స్టార్ ఫెసిలిటీస్తో కల్పించే నిర్మాణాలకు కూడా ఎస్ఎఫ్టీకి 4500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ అమరావతిలో టవర్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఏకంగా ఎస్ఎఫ్టీకి 14,765 రూపాయలు క్లెయిమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ జగన్ దీన్ని పెద్ద ఎత్తున ఒక స్కామ్గా అభివర్ణించినటువంటి పరిస్థితి. సో మీరేమంటారు మేడం రజనీ గారు? మొత్తం వివరాలు కూడా జగన్ ప్రెస్ మీట్లో మీరు వినే ఉంటారు కదా సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఏదైతే గజెట్ నోటిఫికేషన్ చేస్తున్నానన్నప్పుడే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, కూటమిలో ఒక భయం మొదలైంది. మళ్ళీ జగన్ వచ్చినా అమరావతికి ఏమి ఇబ్బంది లేకుండా మేము చేస్తాము. అరే మళ్ళీ జగన్ రాడు కదా, 15 ఏళ్ళు మనమే ఉంటాం కదా, మరి గజెట్ ఎందుకు? 2014 నుంచి 19 వరకు ఎందుకు గజెట్ చేయలేదంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా మార్చడేమో అని. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఏమీ తీసేయలేదండి. అమరావతితో పాటుగా ఇంకా 2 రాజధానులు కూడా ఉండాలి. ఎకనామికల్ జోన్ గా వైజాగ్ ఉండాలి. కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఒకప్పుడు పెద్ద రాజధానిగా కర్నూలు ఉండేది. సో ఇప్పుడు కూడా మళ్ళీ కర్నూలుని డెవలప్ చేయడానికి ఇది కరెక్ట్ అయినటువంటి మార్గం. అందులో న్యాయ రాజధాని కర్నూలు అని పెట్టారు చూడండి. అది ఎట్లా ఉంటుందంటే సార్, కర్నూలు అంటే హైదరాబాద్ నుంచి కర్నూలుకి షార్ట్ కట్ రోడ్ ఉంది సార్. అంటే మనం స్టేట్ డివైడ్ అయిపోయాక తెలంగాణ నుంచి వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ కూడా చేసేసుకుంటారు సార్. కర్నూలు అంత దగ్గర. కర్నూలు న్యాయ రాజధాని అయితే హైకోర్టు అడ్వకేట్లకు కానీ, హైకోర్టు సీనియర్లకు కానీ, జడ్జెస్లకు కానీ ఈజ్ అ వెరీ ఫ్లెక్సిబిలిటీ. అదే మాదిరిగా ఇప్పుడు వీళ్ళ పరిభాషలో ఎకనామికల్ జోన్ అంటారు. అంటే జోన్ వైజ్ గా డివైడ్ చేసినామంటారు. ఆయన ఏమంటాడంటే రాజధాని వైజ్ గా డివైడ్ చేస్తే డెవలప్మెంట్ ఇంకా బాగా తొందరగా జరుగుతుంది అని. సో అందరి ఆలోచన వైజాగ్ మీదే ఉంటుంది. కానీ అమరావతి వైపు ఊరికే చూస్తున్నారు సార్. సార్ అనకాపల్లి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మిట్టల్ని కొంచెం అదే జూమ్ కాల్లో కన్విన్స్ చేసి అమరావతికి పిలిపించేయచ్చు కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అంటే సముద్రం కావాలి, సింగపూర్ నుంచి కేబుల్స్ సముద్రంలోంచి వెళ్ళేయాలి కాబట్టి గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కు వెళ్ళింది. కానీ మరి అంటే వైజాగ్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆర్సర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ది ఆయన కొంచెం కన్విన్స్ చేస్తే ఇక్కడికి వచ్చేద్దును కదా, మరి ఎందుకు చేయలేకపోయారు? అంటే అమరావతిని మనం అనుకున్నంత తేలిగ్గా తొందరగా డెవలప్మెంట్ చేయడం అనేది సాధ్యం కాదు. అది సెల్ఫ్ గా తనంతట తానే డబ్బుని సంపాదించగలటువంటి ఒక ఆలీబాబా మంత్రం అమరావతిలో ఉందని బాబు గారు చెప్పేవాళ్ళు సార్. కానీ ఈరోజు అదే అమరావతి భూములని తాకట్టు పెట్టి కోట్ల అప్పులు తెస్తున్నారనేది ఎవిడెంట్రీగా. ఫర్ సపోజ్ జగన్ గారు చెప్తే మనం నమ్మకూడదండి, కానీ ఆర్టీఐ వేద్దాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ కి వెళదాం, అది ఎంతవరకు కరెక్టో తెలుస్తుంది. అదే రకంగా నిన్న ఆయన చెప్పింది బుర్జ్ ఖలీఫా ఉంటుంది చూడండి, దుబాయ్ లో పెద్ద కట్టడం, దుబాయ్కే తలమానికంగా ఉండే కట్టడం,
దానికి కూడా స్క్వేర్ ఫీట్ కి అంటే చదరపు అడుగులకి దగ్గర దగ్గర 4,500 6,000 దాకా వెళ్ళిందంటండి. మనం చూస్తే మన అసెంబ్లీ భవనానికి 6,000 7,000 చిల్లర చెప్పినారండి. హైకోర్టుకి 7,500 చెప్పినారండి. ఇంకొక దానికైతే 10,000 చిల్లర చెప్పినారండి. ఇప్పుడు జగన్ గారు చెప్తున్నట్టుగా 14,800 చదరపు అడుగులకి స్క్వేర్ ఫీట్ కి. ఇంద్రభవనం ఏమన్నా కట్టేస్తున్నారా? ఇంద్రభవనం ఏమైనా దించేస్తున్నారా? లంకా నగరాన్ని అంటే రావణుడు నిర్మించినటువంటి లంకా నగరాన్ని తలపించే విధంగా ఏమైనా కడతారా? అంటే అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటేనండి, ఫర్ సపోజ్ ఇప్పటికి 16.5 సంవత్సరాలు రాజధాని మనం అని అనుకుని 16.5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2026 వరకు కౌంట్ వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఒక 1.5 సంవత్సరాలు అనుకోండి. ఈ 16.5 సంవత్సరాల్లో బాబు గారు ఎన్నేళ్ళు ఉన్నారండి? 5 ఏళ్ళు చంద్రబాబు గారు, ఇప్పుడు 1 సంవత్సరం అంటే 6.5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది రాజధాని అంటే రాజధాని తీసేయండి, రాజధాని కట్టడం మన వల్ల కాదు, కానీ అసెంబ్లీ పర్మనెంట్ అసెంబ్లీ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 21 స్టార్ట్ చేస్తే 23కి కంప్లీట్ అయిపోయిందండి. తెలంగాణ భవన్ అంటారు చూడండి, మీరు తెలంగాణే కదా, హైదరాబాద్ లో ఎంత బాగా 2 ఏళ్లలో కట్టేసినారు. 3 ఏళ్లలో పార్లమెంట్ భవనాన్ని పూర్తి చేసినారండి. పార్లమెంట్ భవనానికి అంటే అండి 900 కోట్లు. మీకు తెలంగాణ భవనాన్ని అంటే మీ తెలంగాణ అసెంబ్లీ భవనానికి ఎంత అయిందండి? 678 కోట్లట. మరి మా సెక్రటేరియట్ కి మరమ్మతులకి 11 అంటే 1,1122 అదొకటి. అంటే పర్ సపోజ్ 4,000 కోట్లు 2,000 కోట్లు కట్టడానికి. అదేంటది 1,100 కోట్లు ఎందుకు దాటిపోయింది? మనం మరమ్మతులకే ఎందుకు ఇంత అవుతుంది? 1,400 కోట్లను ఒకళ్ళు 11 అసలు ఆర్టీఏ వేద్దామండి. ఎందుకు అన్ని కోట్లు మరమ్మతులకి? ఏసీ ఎక్స్ట్రా ఏసీలు పెడుతున్నారా? సర్వర్ రూమ్స్ కడుతున్నారా? ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ కట్టడాల మీద తినేసేయాలన్నమాట. ఈ 3 ఏళ్లలో ఎంత స్కామ్లు. సో అమరావతి అంత అక్కర్లేదు, అంత భూమి అక్కర్లేదు, 1,600 ఎకరాలు ఉంటే చాలని అప్పట్లో మా పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళండి. మేము అనేవాళ్ళం అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్, మేము అనేవాళ్ళం 30,000 ఎకరాలు అయినా సరే కావాలి అన్నాడు కదా ఆ రోజు అసెంబ్లీలో. మరి ఇప్పుడు మాట్లాడేంటి? ఆ రోజు నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పొచ్చు కదా జగన్ గారు. మీరు అసెంబ్లీ సాక్షికి ఏం చెప్పినారు? 30,000 పైచులకు ఎకరాలు కావాల్సిందే రాజధానికి అన్నారు కదా అని మేమే ఎన్నో డిబేట్ లో మాట్లాడేవాళ్ళం అండి. కానీ ఆ వాక్యం పూర్తి చేస్తే ఎలా ఉందో తెలుసా సార్? 30,000 ఎకరాలు కావాలి, కానీ గవర్నమెంట్ భూమి అయితేనే, లేకపోతే రాజధానిలో మనం రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళం అవుతాం. దళారులని సృష్టిస్తాము. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా గవర్నమెంట్ భూమి అయితే మీరు 30,000 ఎకరాలు పైచిలకైనా తీసుకోండి, కానీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే అవి రేట్లు పెంచి లేకపోతే ప్రభుత్వం మీద పెనుభారం పడిపోతుంది అని ఒక అనుభవం లేని వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి ఎప్పుడూ చెయ్యని వ్యక్తి 2014 క్రితం చంద్రబాబు గారు జరగబోయేది, ఆయన చెయ్యబోయేదాన్ని ఊహించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వస్తుంది, కానీ రాజధాని డెవలప్ అవడం కాదు, రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించిన వాళ్ళం అవుతాము అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పారండి. కానీ మన కట్ కాపీ పేస్ట్ అనే ఒక పచ్చ మీడియా ఛానల్స్ అంతవరకు కట్ చేసి 30,000 ఎకరాలైనా కావాలి అధ్యక్ష అని అన్న పదాన్ని మాత్రమే మాకు చెప్పి మేము ఎన్నిసార్లు అడిగినా మీరు కూడా ఊకొట్టారుగా అసెంబ్లీలో, మీరు కూడా మాట్లాడలేదు కదా అని మేము అడిగే వాళ్ళం. మాకేం తెలుసు ఇంత పెద్ద వాక్యం మాకు తెలియదు అంటే దాని తప్పెవరిదండి? వైసీపీలో పెద్ద పెద్ద నిష్ణాతులు ఈ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, పలు చోట్ల చేయాలి కదా, చేయలే. అదే 2 కొండల్లాగే ఉంటది. అంటే పబ్లిసిటీ అనేది, ప్రచారం అనేది ఎంత అవసరమో చూడండి. ఆ ప్రచారం చేసుకోపోబట్టి ఈ రోజు మేము కూడా 30,000 ఎకరాలు కావాలన్నారు కదా అంటే ఎంత బాగా చెప్పారండి. అంటే 14 క్రితమే ఇక్కడ రియల్ ఎస్టేట్ పెంచి పోషిస్తాడు చంద్రబాబు అనే వ్యక్తి, దళారులను సృష్టిస్తాడు, రైతుల దగ్గర నుంచి అంత భూమి తీసుకోవడం ప్రభుత్వానికి పెనుభారం అవుతుంది అని జరగబోయేదాన్ని అనుభవం లేని వ్యక్తి చెప్తే, అనుభవం ఉన్న వ్యక్తి మాత్రం ఇక్కడ రియల్ ఎస్టేట్ ని పెంచి పోషించి భూములు కోట్లు పెరిగిపోతాయని చెప్పేసినారు ఆయన. సో దయచేసి ఈ రోజు అమరావతిని అడ్డు పెట్టి ఎన్ని కోట్ల అప్పులు తెచ్చినారో ఎవిడెంట్రీతో సహా చెప్పినారు, కాగ్ రిపోర్ట్ కూడా సమర్పించినారు. అంటే ఇక్కడ నా నోటి మాట కాదు, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. అందుకే నేను రాజధానిని టచ్ చేయలే.
టచ్ చెయ్యలేకపోయా. ఏది కదిలిచ్చినా స్కాములు స్కీములే. అందుకనే ఒకవేళ ఆయన చేతుల్లో ఉంది సార్, అప్పుడు ముఖ్యమంత్రి 151 151 సీట్లతో ముఖ్యమంత్రి. అమరావతిని పక్కన పడేసి వైజాగ్ ని రాజధాని చేసి ఉండొచ్చు కదా ఆయన అనుకుంటే. కాదు కాదు, అమరావతి కూడా రాజధాని, కానీ వైజాగ్ ఎకనామికల్ జోన్ కాదు, రాజధాని అనే పరిభాష అక్కడ వాడాల్సిందే. కర్నూలుని న్యాయ రాజధానిగా ఉండాల్సిందే. తలమానికంగా ఉండే కట్టడాన్ని కట్టించడానికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో ఆయన లెక్క చెప్పినారు కదండి. 376 కోట్లతో వైజాగ్ లో సంబంధించి కైలాసగిరి కొండ, ఏదైతే ఋషికొండ పైన కట్టినటువంటి ఆ అద్భుత కట్టడం దేనికి వాడాలో అసెంబ్లీలో చర్చించుకుంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన చెప్పేసినారు టక్మని, మోడీ గారు వస్తే ఎక్కడ ఉంటారు, రష్యాకి సంబంధించిన వ్యక్తి పుతిన్ వస్తే ఎక్కడ ఉంటారు, వీళ్ళందరూ ఉండడానికి ఉంచుండయా, అదేమి మనం తినేది కాదు తీసుకెళ్లేది కాదు. వైజాగ్ తలమానికంగా ఉంది, ఆ కట్టడం చూడండి, ఆ పైకి ఎక్కి చూడండి, వైజాగ్ మొత్తం కనబడుతుంది అంటూ చాలా చాకచక్యంగా మాట్లాడేసినారండి. సో ఇక్కడ ఇక్కడ ఏం తెలియాలంటే రాష్ట్ర ప్రజలకి చాలా స్కాము అమరావతి భూముల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇక్కడ భూముల ఓనర్లు న్యాయమూర్తులు కూడా ఉన్నారు అంటూ గతంలో జగన్ గారు ఎలిగేషన్ చేసినారు. ఆ ఎలిగేషన్ కి ఇప్పుడు ఆధారాలు ఆయన చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకెంత మంది దళారులు తెలంగాణ వాళ్ళు ఇక్కడ భూములు కొనుక్కున్నారు. ఈ మధ్య సార్ మీ తెలంగాణలో ఒక జీవన్ రెడ్డి అనే వ్యక్తి రాజీనామా ఇచ్చినట్టున్నారు కదండి. కాంగ్రెస్ నేత. ఎస్ సార్, రాజీనామా ఇచ్చినారు. ఆయన రాజీనామా ఇస్తే ఒక పదాన్ని వాడాడు తెలుసా అండి. అంటే ఏదైతే ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో, మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి సామాజిక వర్గం అంతా ఇంకా కూడా తెలంగాణలో మా మీద పెత్తనాలు చేస్తూ ఉన్నాయి, మమ్మల్ని పని చేసుకొని ఇవ్వట్లేదు, మేము దయచేసి మీ కబంధ హస్తాలతో నలగలేము అంటూ కాంగ్రెస్ పార్టీ నుంచే వైదొలుగుతూ ఆ నింద చంద్రబాబు గారి మీద వేసినారు. అదేంటది, పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి గారు కదా, మరి చంద్రబాబు గారిని అంటారు ఏంటంటే, లేదట, చంద్రబాబు గారి కనుసన్నుల్లోనే తెలంగాణ అక్కడ నడుస్తుంది హైదరాబాద్ అంటే, మొన్న మధ్య ఇంకొక ఆయన ఎవరో బయటకు వచ్చి, మీకేం పనయా, డిప్యూటీ సీఎం కేం పని మీకు ఇక్కడ, మీరు మీ ఆంధ్రాలో ఉండలేరా, మీకు మా తెలంగాణ పోలీసులు ఎందుకు బందోబస్తు ఇవ్వాలా, ఎందుకు మీకు కాపలాలు గాయాలా, మాకేం పనిలే, మీరు మీ రాష్ట్రాల్లో ఉండొచ్చుగా, రాష్ట్రంలో పెద్ద పెద్ద స్థాయిలు కదా, మీరు అడగట్టుకొని బిల్డింగ్లు ఆడే ఉండండి, ఇక్కడికి ఎందుకు వస్తారు, వారంలో 2 రోజులు 3 రోజులు శుక్రవారం శని కాదు ఇక్కడే, మిగతా 3 రోజులు అక్కడ అంటూ ఆయన కూడా మాట్లాడారు. సో వాళ్ళు అడగడం అని కాదు, కానీ ఏదో ఆ జీవన్ రెడ్డి గారు పెద్ద సీనియరే కదండి, ఆయన అంత అల్లటప్పకేమి రాజీనామా చేయరు కదా. సో ఆయన గెలుపుకి రేవంత్ రెడ్డి గారు గెలుపుకి చంద్రబాబు గారి కారణం అంటే ఓకే, కానీ ఇంకా కూడా ఆయన పెత్తనమే నడుస్తుంది అనేది ఒక భయంకరమైన ఎలిగేషన్ వేసినారు జీవన్ రెడ్డి గారు. ఎనీవే, సో అక్కడే కాదు అక్కడ అన్ని చోట్ల ఆయన పెత్తనమే నడుస్తుంది, జనసేన మీద కూడా ఆయన పెత్తనమే నడుస్తుందనే కదా ఎన్నో రకాలైన అపోహలు, లేకపోతే వాదోపవాదాలు ఆధారాల మేరకు. సో ఇవాళ జగన్ గారు మాట్లాడింది అంత ప్యూర్ ఎవిడెంటరీ అండి. నేను అందుకనే అమరావతిని టచ్ చేయలేకపోయా. ఇక్కడ జరిగే 14,000 చదరపు అడుగులు అనేది చాలా హాస్యాస్పదం. పెద్ద పెద్ద కట్టడాలకి 5 స్టార్ హోటల్కి కూడా పెట్టరు. సో ఇక్కడ చాలా స్కామ్ జరుగుతుంది. వాళ్ళ సామాజిక వర్గం, వారి తాలూకా బంధువర్గం, వారి బినామీలు, వాళ్లే టెండర్లు, వాళ్లే అన్ని చోట్ల భూములు కొనుక్కుంది, భూములు రేట్లు పెంచుకుంటుంది. అయినా సరే ఓపెన్ సీక్రెట్ సార్, మేము గుంటూరు అమరావతి కాన్స్టిట్యున్సీ వాళ్ళమే కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ రేట్లు పెరగలేదు సార్, అంగుళం కూడా పెరగట్లా. ఇదే రాజధాని అన్నా పెరగట్లా, ఇంకా 40,000 ఎకరాలు ఇక్కడే తీసుకుంటారన్నా పెరగట్లా. ఎందుకు పెరగట్లా అంటే, మళ్ళీ జగన్ వస్తాడేమోనని రేట్లు కూడా కదలట్లేదు సార్. అమరావతి రాజధాని రేట్లు కూడా కదలట్లా. వచ్చేస్తాడు, మనం కొనుక్కుంటే లాస్ అయిపోతాం, వద్దు. ఇప్పుడు అమ్మేవాడు లేడు, కొనేవాడు లేడు. అమ్మేవాడు నేను అమ్మేస్తాను, ఎంతో కొంత రేట్ వచ్చిందంటే అంత రేటు పడిపోయింది. కొనేవాడు ఇప్పుడేం కొంటాంలే, పూర్తిగా పడిపోయా కొనుక్కుందాం అని వాళ్ళు ఆఖరికి 3 పంటలు పండే భూమిని పిచ్చి మొక్కలు పెంచేటట్టు చేసేసినారు. సో ఇంకా వచ్చే ఒక వర్షాకాలం వచ్చింది అనుకోండి, ఇక ఎత్తిపోతల పథకం పోలవరంలో కాదండి, రాజధానిలో బిగిన్ అవుతుంది. ఆ నీళ్లు ఎత్తి మళ్ళీ కృష్ణా నదిలో పోయడానికి కోట్లు ఎంత ఖర్చు అవుతుందో మళ్ళీ మంత్రి నారాయణ గారు రాసి మనకి చూపిస్తారు. మనం డ్రోన్ కెమెరాలన్నా పైన తిప్పుదామండి, ఎందుకంటే కింద కెమెరాలను పోనివ్వరు, అది ప్రొహిబిటెడ్ ఏరియా అన్నమాట. అక్కడికి ఏ కెమెరాలు తీయకూడదు, ఏ వీడియోలు తీయకూడదు, ఏ మీడియా రాకూడదు. అసలు సార్ మీకు తెలుసో లేదో, రూల్స్ చెప్పేవాళ్ళు రూల్స్ ని పాటించాలి. ఫర్ సపోజ్ చెరువు కట్ట మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోకూడదు తీసేయండి అని ఒక ఎంఆర్ఓ, ఒక జాయింట్ కలెక్టర్ వెళ్ళి మొన్న ఒక ఊర్లో ఒకళ్ళని అడుగుతున్నారంటే అండి, ఆ ఊర్లో పొలం వేసుకునే ఒక రైతు అడుగుతున్నాడంట, ఏమయ్యా సీఎం గారిది ఏడుంది ఇల్లు,
ఏ కట్ట మీద ఉన్నది? ఆయన కట్టకి లేని ఇబ్బంది మా కట్టకేంటి? ఈ చెరువు పొంగేదెప్పుడు? మా కట్ట మునిగేదెప్పుడు? మేము ఏడే కట్టుకుంటాం ఇల్లు. ఆయనకి పోయి చెప్పండి, సీఎం గారికి పోయి చెప్పుకోండి అంటే సీఎం గారి ఇల్లు ఎక్కడుంది? అమరావతి గట్టు మీద కట్ట మీద ఉంది. అంతే కదా దాని అనేది. సో కృష్ణానది కట్ట కరగట్టు. మీద వాళ్ళుండి, పర్మిషన్ లేని కట్టడాల్లో వాళ్ళుండి, ఏదైతే నేర చరిత్రలో అగ్రస్థానంలో ఉన్నటువంటి లింగంనేని రమేష్ గారికి సంబంధించిన ఇల్లు అది. ఆయనకి పర్మిషన్ ఎవరు ఇచ్చినారో తెలియదు. ఆయన ఇంట్లో వీళ్ళు అద్దెకున్నారు. అంటే నేరగాడు, అన్ని కేసుల్లో నేరగాడైనటువంటి ఒక వ్యక్తి ఇంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అద్దెకు ఉన్నాడు. అది కూడా అది కూడా ప్రొహిబిటెడ్ ఏరియా. ప్రొహిబిటెడ్ ఏరియా. అది కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో మనము గీతోపదేశం చెప్పడం గాని, మనము నీతి సూత్రాలు చెప్పడం గాని ఇదంతా కరెక్ట్ కాదేమో. మనం చేసి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందని నా వాదన సార్. ఈ గత 2 రోజులుగా మీతో పాటు చాలామందితో కూడా చర్చించినప్పుడు ఒక విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతి మారుమూల గ్రామాలకు పరిమితం చేయకుండా ఏదైతే విజయవాడ గుంటూరు హైవే ఉందో దానికి అటు ఇటు డెవలప్ చేస్తుంటే బాగుండేది అనే ఒక అభిప్రాయం వ్యక్తమైంది. మీరు కూడా బహుశా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు గతంలో. ఇవాళ జగన్ ప్రెస్ మీట్లో కూడా ఇవాళ అదే అంశం వచ్చింది. విజయవాడకి ఇటు 70 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం ఉంది, అటు 40 కిలోమీటర్ల దూరంలో గుంటూరు ఉంది. అంటే ఏకంగా 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది విజయవాడకి ఇటు అటు. సో ఈ 110 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ ఉన్న ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ప్రకటించి అవసరమైతే మా వి గన్ అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గున్ అంటే గుంటూరు, ఈ 3 ప్రాంతాల మొదటి 2-3 అక్షరాలతోటి మావి గన్ అని ఒక పేరును వైఎస్ జగన్ ఇవాళ సూచించారు. అలా పెట్టుంటే బాగుండేదేమో అని ఆయన కొత్తగా ఇవాళ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మీరేమంటారు దీనిపై? సార్ ఆయన తెర మీదకి తీసుకురావడం కాదు సార్. ఇప్పుడు పార్లమెంట్ లో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటో తెలుసా? అమరావతి ఎంత ఎక్స్టెన్షను, అమరావతిలో ఎంత మంది ప్రజానికం ఉన్నారు అంటే పాపులేషన్, అమరావతిలో మీరు ఇన్ని వందల ఎకరాల రైల్వే స్టేషన్ కావాలి, ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు కదా. రాజధాని కాన్స్టిట్యున్సీలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఎంత ఎక్స్టెన్స్ లో రాజధాని అంటే ఇప్పుడు ఏం చెప్తారు? 40,000 ఎకరాల్లో రాజధాని అంటారా? అప్పుడు పాపులేషన్ ఎంత అని చూపిస్తారు? ఇప్పుడు పాపులేషన్ చూపించాలిగా. ఇప్పుడు అమరావతి అంటే ఏంటి సార్? అమరావతి ఊరు చూసారా మీరు? అమరేశ్వరుడు గుడి ఈ దారి నుంచి ఆ దారికి అమరావతి ఉంటది. అంటే మెయిన్ రోడ్డే మనకు తెలుసు. అటు ఇటు షాపులు, దాని వెనకాల కొంత ఇల్లు ఉంటాయి. ఎంత పాపులేషన్ ఉంటదండి? ఆ పాపులేషన్ ఇప్పుడు చూపించాలి. లేదు, వెలగపూడి, మందడం, అక్కడ ఉండే ఊరి పేర్లు అన్ని చెప్పేసి ఇది అమరావతి అంటారా? అది కూడా తక్కువే. మరి పాపులేషన్ అంటే ఏం చూపించాలి? ఎక్కువ చూపించాలి. రాజధాని కాన్స్టిట్యున్సీ అంటే ఎక్కువ చూపించాలి. అప్పుడు ఏం చెప్తారండి చంద్రబాబు గారు? ఇప్పుడు తక్కువే ఉన్నారండి, రేపు వస్తారండి. మీరు ఊహాగానాలు మాకు చెప్పకండి, కరెక్ట్ పాపులేషన్ చెప్పండి, కరెక్ట్ పాపులేషన్ చెప్పండి అంట. అప్పుడు ఏం చెప్పాలా? పాపులేషన్ పుట్టిస్తాము, నిన్నే ప్రతిపాదన ఇచ్చాం, ఆడబిడ్డలకి ఒక్కొక్క బిడ్డని పెంచితే 20,000 కంటారని మేము ఇచ్చినామండి, ఇంకా పెరుగుతారని అని చెప్తారా? అదే హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలుగా ఎందుకు ప్రామాణికంగా పెట్టారు? ఆ పాపులేషన్ ని ఈ పాపులేషన్ ని కౌంట్ చేస్తేనే హైదరాబాదు మహానగరం అయింది. హైదరాబాదు జంట నగరాలుగా సికింద్రాబాదు, హైదరాబాదు విలసిల్లింది. ఇప్పుడేం చెప్పాలి? గుంటూరు, విజయవాడ జంట నగరాలు. గుంటూరుని విజయవాడని కనెక్ట్ చేస్తూ ఒక పెద్ద రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లు ఇటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి ఒక రోడ్డు ఉంది, మంగళగిరి డౌన్ కి ఒక రోడ్డు ఉంది. ఇక్కడ కారెక్కితే అక్కడ మళ్ళీ తెలంగాణ రోడ్డు వచ్చే వరకు, అంటే కోదాడ వచ్చే వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయి రోడ్లు అంతా వచ్చింది. అంటే రాజధాని మన రాజధానిలోకి వెళ్ళి డెవలప్ చేసుకునే బదులు డెవలప్మెంట్ అంతా అయిపోయినటువంటి విజయవాడ గుంటూరు హైవే బాగుండ్లా? విజయవాడ పాపులేషన్ ని గుంటూరు పాపులేషన్ ని కలిపేసి ఇవే జంట నగరాలు, ఇదే క్యాపిటల్ అంటే బాగుండ్లా? సో అలా చెప్పాలి కదా. మీరు అక్కడ ఒక చిన్న మారుమూల గ్రామాన్ని అదే రాజధాని అని, దాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దుతామని, అదే చెన్నైని, హైదరాబాద్ ని, బెంగళూరుని తలపించి విలపించేలాగా చేసేస్తానని పిచ్చి మాటలు, గాల్లో రాతలు రాస్తుంటే సెంట్రల్ అంటే కేంద్రానికి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు లేరట. ఇప్పుడు ఒక 10,000 పాపులేషన్ ఉన్నారనుకోండి, నేను ఒక 10 కోట్లు చేసేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ఒక 2 కోట్లు చేస్తానంటే నమ్ముతారా? 1 కోటి చేస్తానన్నా నమ్ముతారా? ఎలా అవుతుందబ్బా? అలా ఎలా? అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎందుకు ఉంటారు?
ఇక్కడ మీరేం ఫెసిలిటీ, విజయవాడలో లేని ఫెసిలిటీస్ ని అమరావతిలో మీరేం కల్పిస్తారు? విజయవాడ రైల్వే స్టేషన్ అమరావతిలో పెట్టేస్తారా? విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ని అమరావతిలో పెట్టేస్తారా? విజయవాడలో ఉండే మల్టీనేషనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని అమరావతిలో పెట్టేస్తారా? మరి ఏం పెడతారని విజయవాడ వదిలేసి అమరావతికి వస్తారు? కంపెనీలు పెడితే వస్తారా? కంపెనీలో ఉద్యోగాలు చేసుకుంటారు, సాయంత్రానికి విజయవాడ గుంటూరు వెళ్ళిపోతారు. అమరావతిలో ఎవరు ఉండరు. అమరావతిలో ఈ రోజుకి ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ లేదు. పోలీస్ స్టేషన్ ఎంత ఉంటుందో తెలుసా సార్? చాలా చిన్న పోలీస్ స్టేషన్, గట్టిగా ఒక 10 మంది కూర్చుంటే 10 మంది నుంచోవాలి, అంత పెద్ద మహానగరానికి. కానీ పోలీస్ స్టేషన్ సరిగ్గా లేదు, కానీ రైల్వే స్టేషన్ తెచ్చేస్తారట బాబు గారు, ఎయిర్పోర్ట్ తెచ్చేస్తారట. ఎవరు ఎక్కుతారు? రైతులు ఎక్కుతారా ఈ ఊరు నుంచి ఆ ఊరు కౌలుకి వెళ్ళడానికి? పోనీ పంట కూడా లేదు కదా, మరి ఎవరు ఎక్కుతారు? పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వస్తారంట. రే స్వామి, నిన్నగాక మొన్న ఒక రైతు గుండె ఆగిపోతూ, పాప ఆయన పేరు నారాయణరావు గారట. రామారావు ఆ రామారావు నారాయణ రామారావు సరే, రామారావు గారట. ఆ రామారావు గారు ఏమన్నారంటే, అయ్యా స్వామి, నా పొలము తీసుకొని 2 ఎకరాలు తీసుకొని నాకు ఫ్లాట్లు ఇస్తానన్నారు, చెరువు కట్టగాడు ఇచ్చినారు, నాకు సింగపూర్ ఫ్లాట్ పక్కన ఇవ్వాలి అంటాడు. సింగపూర్ ఎక్కడ స్వామి? ఎక్కడ సింగపూరు? రైతులు ఇంకా పడుకొని రాత్రులు ఆకాశం వైపు చూస్తూ బయట మంచాలు వేసుకొని, అదిగో అక్కడ పెద్ద ఈఫిల్ టవర్ వచ్చేసిద్ది, ఇదిగిదిగో ఇక్కడ బుర్జ్ ఖలీఫా వచ్చేసిద్ది, ఇదిగిదిగో సింగపూర్ నుంచి విమానాలు ఇక్కడే దిగుతాయి, మన చిన్న అబ్బాయి ఫ్లాట్ అక్కడే ఉంది, మన పెద్దమ్మాయిది కూడా అక్కడే తీసుకుందాం. ఇట్లా ఊహాగానాల్లో 2014 నుంచి 2026 వరకు అలా గిరా 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 మాతో సహా అందరం తిరుగుతూ ఉన్నామండి. ఇప్పుడు ఓపెన్ అయిపోతే సెంట్రల్ వైఎస్ జగన్ చేసినటువంటి ప్రతిపాదన విజయవాడ, మచిలీపట్నం, గుంటూరుకి ఆనుకొని రాజధానిగా ప్రాంతంగా ప్రకటించుంటే, కారిడార్గా ప్రకటించుంటే, దానికి మావిగన్ అని పేరు పెడితే బాగుండేదని ఆయన ఒక చిన్న ప్రతిపాదన చేశారు. దీన్ని మీరు ఎలా భావిస్తారు? సార్, ఆయన చేసిన ప్రతిపాదన అనేది 2014 క్రితం ఆయనన్న రియల్ ఎస్టేట్ ని పెంచి పోషిస్తాడు బాబు గారు. రైతుల భూములు తీసుకోకండి, గవర్నమెంట్ భూమి ఉంటేనే రాజధానికి తీసుకోండి అన్న మాట ఇప్పుడు మాకు అర్థం అవుతుందండి. ఆయన ఎందుకు ఆ మాట అన్నారో ఇప్పటికి మాకు అర్థం అవుతుంది ఇప్పటికి. కానీ ఈ రోజు ఈయన చెప్తున్న మాట, విజయవాడ గుంటూరు జంట నగరాలుగా అటు కూడా బందర్ ని కూడా డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం, అది కూడా మంచి పోర్ట్ ఏరియా, బందర్ సీ పోర్ట్ ఏరియా. సో అదంతా కనెక్టివిటీగా అక్కడి నుంచి ఒక బ్రిడ్జ్ లాంటిది డైరెక్ట్ గా విజయవాడ, డైరెక్ట్ గా గుంటూరు, డైరెక్ట్ గా ఇదంతా కనెక్టివిటీ. ఇది చూడండి, రింగ్ గా ఉంది. ఒక చోట విజయవాడ కృష్ణా నది ఉంది, ఒక చోట బందర్ లో సీ పోర్ట్ ఉంది, ఒక చోట గుంటూరుని అన్నిటినీ కనెక్టివిటీ చేస్తూ రాజధాని ఏరియా. ఎందుకంటే విజయవాడ గుంటూరు ఎందుకు చెప్తారంటే, ఒకవేళ హైకోర్టు వాళ్ళు, సెక్రటేరియట్ వాళ్ళు ఉండాలనుకుంటే గుంటూరు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే విజయవాడ అంటే వారధి దాటి వెళ్ళేటప్పటికి చాలా ట్రాఫిక్ ఉంటదండి, చాలా ట్రాఫిక్ ఉంటది. సో దానివల్ల ఎక్కువ మంది విజయవాడ నుంచి కంటే గుంటూరు, మంగళగిరి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆయన ప్రతిపాదన నెంబర్ 1 సార్. ఆయన ప్రతిపాదన ఎలా ఉంటుందంటే, ఒక్కటేనా రాష్ట్రానికి సచివాలయాన్ని ప్రతి రైతు, ప్రతి సాధారణ పౌరుడు చూడలేడేమో. ప్రతి ఒక్కడికి సచివాలయం అనే పదం, సచివాలయంలో పనిచేసే సిబ్బంది ప్రతి రైతుకి, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలంటూ సందుకు ఒక సచివాలయాన్ని సృష్టించినటువంటి విజనరీ ఉందని చెప్పుకోవాలి. అదే ధోరణితో ఆయన ఆలోచన ఈ 3 మహానగరాలుగా చేస్తూ, ఈ 3 పాపులేషన్ అంటే ఈ 3 జిల్లాలలో ఉండే పాపులేషన్ ని కలిపి ఇదే రాజధాని అంటూ సెంట్రల్ లో ఒక ప్రతిపాదన చేస్తే ఎక్సలెంట్ గా ఉంటదండి, ఎక్సలెంట్ గా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉంది మీకు క్యాపిటల్ కి అన్నారనుకోండి, చక్క ఈ 3 జిల్లాల పాపులేషన్ కౌంట్ చేసి చెప్పేసేయచ్చు. ఎంత ఎక్స్టెన్షన్ ఉంది, బందర్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి గుంటూరుకి కలిపి ఎక్స్టెన్షన్ చెప్పేసేయచ్చు. ఈ 3టిని మేము బాగా డెవలప్ చేసుకుంటాము, ఈ మధ్యలో మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తెచ్చుకుంటాము, లేకపోతే ఇంకా మధ్యలో ఎక్కడైనా పెద్దగా ఒక రైల్వే స్టేషన్ తెచ్చుకుంటామని ఇప్పుడు ఇంత పాపులేషన్ చూపిస్తే అడగడానికి ఉంటుందండి. అతి పెద్ద పాపులేషనే ఔరా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ పెద్ద రైల్వే స్టేషన్ అంటే దాని అర్థం ఎంత పాపులేషన్ ఉంటది, ఎన్ని రైళ్లు నిరంతరం వచ్చిపోతూ ఉంటాయి, ఇవన్నీ కూడా కౌంట్ ఇవ్వాలండి. ఇదే మాట వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి మాటల్లో నేను విన్నానండి. అంత రైల్వే స్టేషన్ కావాలంటే ఎంత పాపులేషన్ చూపిస్తారు మీరు రాజధానికి? ఇప్పుడు పావలా చూపిస్తున్నారు, రేపు 10 పావలా అయిపోతుంది అనుకుంటున్నారా? అలా చెప్తే కేంద్రంలో నవ్వుతారు తెలుసా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అమరావతిలో అంటే, అమరావతిలో ఎవరున్నారండి? ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి. అమరావతి అంటే అమరావతి ఊరి పేరే.
ఇప్పుడు చూడండి 3 పేర్లు మీరు ప్రతిపాదించుకోవచ్చు, కనెక్టివిటీ చెప్పుకోవచ్చు, ఇది అమరావతి అంటూ చెప్పుకోవచ్చు. అందులోనూ హైవే రోడ్ అండి, పెద్దగా కన్వీనియంట్ గా ఉండే హైవే రోడ్ లో ఇటు సెక్రటేరియట్ అటు సెక్రటేరియట్ ఎంత లేదన్నా ఒక 300 ఎకరాల్లో అయిపోతుందండి. నిన్న ఆయన చెప్పినారు, కాంగ్రెస్ సీనియర్ నేత చెప్తున్నాడు, హైకోర్టుకి ఎంత కావాలి, సెక్రటేరియట్ కి ఎంత కావాలి, అసెంబ్లీకి ఎంత కావాలి, 3 కలిపితేనే ఎంత ఉంది, 300 ఎకరాలు 400 ఎకరాల్లో అయిపోలా. ఇప్పుడు ఎందుకు ఇంత భూమి అంటూ కూడా అడగడం జరిగిందండి. సో దయచేసి జగన్ గారు ఏదైతే ప్రతిపాదన చేసినారో దాంట్లో పాపులేషన్ కనపడుతుంది, ఒక సామాజిక వర్గం కాదు, ఒక సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలు పొందుపరిచి ఉన్నటువంటి మహానగరాలుగా తీర్చిదిద్దచ్చు. అమరావతి అయితే ఒక సామాజిక వర్గమే పెరుగుతుంది అనేటటువంటి అపోహ, ఒక నింద ఉంది. కాబట్టి దయచేసి దాన్ని తుడుచుకోవడానికి మాకేం ఇంట్రెస్ట్ లేదు, మా వాళ్ళేం అక్కడ లేరు, పర్లేదు, మీరు ప్రతిపక్ష నాయకుడికి ఒక ప్రపోజల్ చేసినారు కదా, దాన్ని ఎంక్వైరీ చేస్తాము అంటూ మీరు దాని గురించి చర్చించండి. శివరామకృష్ణ కమిటీ, హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఏదో కమిటీలు మళ్ళీ వేయండి, వాళ్ళు చెప్తారు కదా. ఉట్టి అమరావతి పెట్టడం కరెక్ట్ కాదండి, ఈ 3 కనెక్టివిటీ చేస్తే తొందరగా డెవలప్ అవుతుంది, తొందరగా. అంటే ఇప్పుడు కాదు, ఒక 50 ఏళ్ల తర్వాత డెవలప్ అయ్యేది మనం చూడలేం కదండి, మనం చూడలేం కదా. సో మనం కూడా కళ్ళ ముందు చూసుకుందాం, ఒక 5 ఏళ్ళు పోయే ముందు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ల ముందు, కనీసం ఒక 2-3 ఏళ్ల ముందు ఇదిగో ఇంత పెద్ద నగరం వచ్చిద్దా, నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే అనుకున్నానని చెప్పుకోవడానికైనా మనం ఉండాలి కదండి. ఎప్పుడో 50-60 ఏళ్ళు 70 ఏళ్ల క్రితం రాబోయే డెవలప్మెంట్ ని ఇప్పుడే కళ్ళ ముందు ఊహించి, ఇదే ఈ పల్లెటూరుని మహానగరం చేసేస్తాను, సింగపూర్ ని మించి వచ్చేస్తుంది, చెన్నైని హైదరాబాద్ ని మించిన రాజధాని తీర్చిదిద్దేస్తానంటే మన చేతుల్లో పని కాదండి. మన రమ్మంటే ఏ సాధారణ ప్రజానికాలు రారు, అందరూ సిటీ వైపే చూస్తారు. ఈ పల్లెటూరుని సిటీ చేస్తాను అంటే అది మాటలు చెప్పినంత తేలిక కాదు. వచ్చేది వర్షాకాలం, ముందు కృష్ణా నదేది, అమరావతి ఏది అనే పరిసర ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకం కింద మంత్రి నారాయణ గారు ఎంత ఖర్చు పెడతారో నీటికి ఆర్టీఐ ప్రకారం ప్రతి సాధారణ పౌరుడు లెక్క అడుగుతాడండి. రైట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.